శ్రీనివాస్ గారు బీజేపీ సీనియర్ నాయకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే, మీ అందరికి కూడా నమస్కారం. శ్రీనివాస్ గారు, వాస్తవంగా మన తెలంగాణ పర్యటనకు ప్రధాని మోదీ వచ్చినప్పుడు ఏదో యాదృచ్ఛికంగా చేశారులే ఈ వ్యాఖ్యలు అనుకున్నారు. తర్వాత మళ్ళీ గుజరాత్లో కూడా ఇలాగే వ్యాఖ్యలు చేశారు. జాగ్రత్తగా ఉండండి, ఖర్చు పెట్టుకోండి మధ్యతరగతి ప్రజలు, అదేవిధంగా బంగారం విషయంలో ఇప్పట్లో దాదాపు సంవత్సరం వద్దు కొనొద్దు అన్నట్టు విషయాలు కానివ్వండి, వర్క్ ఫ్రమ్ హోమ్ విషయంలో కానివ్వండి, ఇలా అనేక విషయాల్లో కొంచెం ఏదైతే విలాసవంతమైన ఖర్చులు, విదేశాలకు వెళ్ళటం, ఇవన్నీ కూడా అనేక రకాలు హెచ్చరిస్తూ చేసిన తర్వాత ఒక్కసారిగా ఎక్కడో కొంత దేశం మొత్తం సామాన్యుల్లో అలజడి మొదలైంది. ఇప్పటికే బంగారం సంబంధించినటువంటి ఎవరైతే షాపుల యజమానులు ఉంటారో ఆ సంబంధించిన వ్యాపారస్తులు అందరూ కూడా మోడీని కూడా కలవటానికి సిద్ధమయ్యారు. ఇవన్నీ ఓవరాల్గా ఈ 9 సూత్రాలు ఏం హెచ్చరిస్తున్నాయి? దాదాపు నిన్నటి ఈరోజు బండి సంజయ్ కూడా చెప్పడం జరిగింది తెలంగాణ ప్రజలకు వర్క్ ఫ్రమ్ హోమ్కి అలవాటు చేయండి కంపెనీలకు అన్నట్టు, కార్పొరేట్ కంపెనీలు కూడా. అసలు ఓవరాల్గా ఏం జరుగుతుంది? ప్రభుత్వం యొక్క దేశ అప్రమత్తం చేయడం, ఈ యుద్ధాల కారణంగా ప్రపంచం మొత్తంగా కూడా అతలాకుతలం అవుతున్నాయి, ఫైనాన్షియల్ క్రైసిస్ ని ఎదుర్కొంటా ఉన్నాయి. మన కాదుగా యుద్ధం అనేది అనుమానం రావచ్చు, మాకేం సంబంధం అని చెప్పేసి. ఎందుకుండదు? డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ అనేక రకాలుగా ఆ యుద్ధాల కారణంగా మన మీద కూడా దాని ప్రభావం ఉంటది. కళ్ళారా చూస్తా ఉన్నాం. చమురు దిగుమతి గురించి కావచ్చు, మిగతా అంశాలు ఇంతకుముందు ఎడుగుల ఆయిల్స్ గురించి కావచ్చు, డైరెక్ట్ గా మన దగ్గర నిల్వలు లేని కారణంగా ఇంకా ఇవన్నీ కూడా పర్చేజ్ చేస్తా పోతే ఆ నిల్వలన్నీ మొత్తం అయిపోతాయి. మనకు ఒక మంచి గుణపాఠం రహీం గారు, కరోనా మనకు బాగా ఏ రకంగా ఆర్థిక క్రమశిక్షణను పాటించాలి, దాని ద్వారా ఎన్ని రకాలుగా లాభం అవుతుంది అన్న విషయం మనం నేర్చుకున్నాం. సుమారుగా 2 సార్లు కరోనా కారణంగా కాపాయమైన విషయం మన జేబులో 1000 రూపాయలు ఉంటే వారం రోజులు ఎట్లా తీసినా మనకు తెలుసు. లేదు కరోనా కాదు, ఆ యొక్క నోట్ల రద్దీ అప్పుడు కూడా, నోట్లు లేనప్పుడు కూడా ఆ డబ్బుని కూడా ఇలా మనం వాడుకోవాలా, సద్వినియోగం చేసుకోవాలనేది. ఇది ఆర్థిక పరిస్థితి మనం ఇవాళ కష్టాల్లో లేకున్నా కానీ ముందస్తుగా ముందు చూపుతోని ప్రధానమంత్రి గారు ఇది మొదటి నుంచి చెప్తా ఉన్నారు. లాస్ట్ 2 years కింద కూడా మీరు విదేశాలకు వెళ్ళకండి, ఆ యొక్క డబ్బంతా కూడా అవసరమైతే అందులో కొంత మీరు దేశంలో పర్యటించి, ఇక్కడ దేశంలో అనేక రకాలుగా టూరిజం ఉన్నది, ఆ డబ్బు కాస్త ఇక్కడనే ఖర్చు పెట్టినట్టయితే మన కుటుంబాలకే, మన భారతీయులకే ఎకనామికల్ గా సపోర్ట్ అవుతుంది, ఆ వ్యాపారాలు తప్పేమున్నది. అలాగే ఇంతకు చెప్పినారు పెద్దలు, ఆ పంట మన దగ్గర దాన్ని పామాయిల్ మన దేశంలో పండించాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాం మనం. దాన్ని ఈ రాష్ట్రం 20 లక్షల ఎకరాలు పండించాలి తెలంగాణ టార్గెట్ పెట్టుకున్నది. కానీ ఇంతవరకు కూడాను ఆ రైతుల్ని అప్రమత్తం చేయడం, చైతన్యం తీసుకురావడం, పంట పండించే విధానం వాళ్ళకు అగ్రికల్చర్ ఆఫీసర్ల ద్వారా ప్రభుత్వాన్ని మరి ఆ యొక్క సీరియస్ స్టెప్స్ తీసుకోవడం కారణంగా ఇవాళ కేవలం 2 లక్షల ఎకరాలు మాత్రమే పంట వేయడం జరిగింది. 2 లక్షల ఎకరాలు, 20 లక్షల ఎకరా, 2 లక్షల ఎకరా. అలాగే సోలార్, అదా పెద్ద కష్టమా సార్? పవర్ చమురుని మనం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి మన దగ్గర నిల్వలు లేవు, మనకు ఆ యొక్క గనులు లేవు. కొన్ని దేశాలు అయితే ఉన్నా కానీ వాడుకోరు, వాళ్ళు నిల్వలు ఉంచుకుంటారు ఖర్చు చేసుకోకుండా. సో మనకు అసలుకే లేవు. దాని ద్వారా దానికి బదులుగా ఈ యొక్క సోలార్ యొక్క ఎనర్జీ యూటిలైజ్ చేసినట్టయితే, లేకుంటే ఇంకా ఇతరత ఎనర్జీ అలవాటు పడ్డట్టయితే మనం మన యొక్క కరెన్సీ ఫారెక్స్ ని మనం ఆపుకోవచ్చు, ఇక్కడనే మనం ఆపుకోవచ్చు. ఇదంతా కూడా ప్రభుత్వం ఏదో ప్రభుత్వ లాభాల కోసం కాదు, లేకుంటే మోదీ ప్రభుత్వం యొక్క పేరు కోసం కాదు. దైనందిన జీవితంలో మనకు చెప్పకుండానే, మనకు తెలియకుండానే మన డబ్బు విదేశీ కరెన్సీగా ఏ రకంగా మన దేశం బయట మన ట్యాక్స్ రూపీన పోయే డబ్బు అంతా కూడా పోతా ఉందని మనం చూస్తున్నాం. ఇంట్లో ఒక లిస్ట్ తయారు చేయండి అని చెప్పినారు మోదీ గారు. ఏంది? రోజుగా మీ కిచెన్ లో, మీ ఇంట్లో వాడేటువంటి వస్తువులు పేర్లు రాయండి, ఆ పేర్లలో ఎన్ని విదేశీ వస్తువులు ఉన్నాయి చూడండి. అవి చిన్నవి కావచ్చు, బ్రష్ కావచ్చు, టూత్పేస్ట్ కావచ్చు, ఆయిల్స్ కావచ్చు, కాస్మెటిక్స్ కావచ్చు. అవి లెక్కేస్తే మోర్ దెన్ 50% విదేశీ ఉంటాయి. అవి విదేశీగా మనం భావించాం, కాల్గట్టి మనం భావిస్తామా? అట్లా అనేక సబ్బులు ఉంటాయి, మనం భావిస్తున్నామా వాటిని?
దాని యొక్క ఇన్కమ్ ఈ దేశంలో ఖర్చు అవుతుందా చెప్పండి. దాని ఇన్కమ్, ఆ కంపెనీ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రూపేనా వచ్చింది, ఈ దేశంలోనే ఖర్చు అయ్యేటట్టు ఉన్నది ఆ పరిస్థితి. ఆ కంపెనీలకే పోతాయి కదా, ఆ కంపెనీ హెడ్ ఆఫీసర్స్ విదేశాల్లో ఉంటాయి కదా, ఆ కరెన్సీ అంతా కూడా ఫారెక్స్ అంతా విదేశాలకు పోతుంది కదా. ఆ డబ్బే మన దగ్గర ఉంటే ప్రభుత్వం పటిష్టంగా తయారవుతుంది. మన రాష్ట్రం, మన దేశం యొక్క డెవలప్మెంట్ కోసం ఆ ఖర్చు అంతా, ఆ డబ్బు అంతా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. మన డబ్బు మన దగ్గరే ఖర్చు అవుతాయి, ఇండైరెక్ట్ గా ఇంకా ఇతరత్ర కుటుంబాలకు ఆ ఖర్చు ఉంటుంది. అది తప్ప ఎవరైనా చందాడుతుర్రా? కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ఎత్తి నోరు మొత్తుకుంటా ఉన్నారు, అర్థం లేని ఆరుగు పెట్టి. ఇవాళ మీరు చెప్పినారు 1967 జూన్ 5 నాడు చెప్పిన మాట ఇందిరాగాంధీ గారు, దయచేసి మీరు ఎవరు కొనకండి. 6వ తారీఖు హిందూలో వచ్చింది అది, ఎవరు కొనకండి, దేశం కోసం ఆర్థిక రంగం క్రమశిక్షణ కోసం మీరు పాటించండి డిసిప్లిన్ ని, ఇది చాలా అవసరం, నీడ్ ఆఫ్ ది అవర్ అని చెప్పడం జరిగింది. అంతకుముందు ఒక రోజు ఉపవాసం ఉండి బియ్యం మీరు బచాయించండి అని చెప్పి సర్దార్ పటేల్ యుద్ధం కారణంగా చెప్పడం జరిగింది. అంతకుముందు నెహ్రూ. ఇలా ఆర్థిక క్రమశిక్షణ కోసం పరిస్థితులను బట్టి, దేశ ఆర్థిక పరిస్థితులను బట్టి ప్రభుత్వాలు యొక్క మంచి నిర్ణయం తీసుకుంటే పార్టీలకు అతీతంగా ఆ యొక్క మంచి చెడు గురించి ఆలోచించి మాట్లాడాలి తప్ప, మోదీ మాకు వ్యతిరేకమైన పార్టీ కాబట్టి, మేము ప్రతిపక్షం కాబట్టి మేము మాట్లాడకుంటే మా వాయిస్ ఉండదు, మా పరువు ఉండదు ప్రతిపక్షంగా, కాబట్టి వాట్ ఆర్ దేర్ ప్రపోజ్, దట్ ఈస్ అవర్ డ్యూటీ టు అపోజ్ అని చెప్తే అర్థం ఉంటుంది చెప్పండి. దీంట్లో ఏదైనా కాపాయం గురించే ఉన్నది, సేవింగ్స్ గురించి ఉన్నది తప్ప మన పాకెట్ సేవ్ అవుతుంది, పాకెట్ మనీ, అలాగే దేశం యొక్క పాకెట్ కూడా సేవ్ అవుతుంది కదా. దీంట్లో తప్పు ప్రపోజల్ ఏమో చెప్పండి రహీం గారు. కాబట్టి అంటే డీటెయిల్ గా లోతుగా ఆలోచించినట్టయితే మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితి బికాజ్ ఆఫ్ మోదీజీ 12 సంవత్సరాల కాలంలో మనం ఇప్పటికీ తట్టుకొని నిలవడం, చాలా దేశాలు తెలియకుండానే దివాలా తీసే పరిస్థితిలో ఉన్నాం. మీరు అనుకోవచ్చు వాళ్ళు సంపన్న దేశాలు, డెవలప్డ్ కంట్రీస్, వాళ్ళ ఖజానా కూడా ఖాళీ అయింది ఉన్నది. మోదీ గారు రైట్ మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి, కావాల్సిన సమయం ఉంది. ఓకే శ్రీనివాస్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు ఆర్థిక నిపుణులు చంద్రమూర్తి గారు ఉన్నారు. చంద్రమూర్తి గారు నమస్తే అండి. నమస్తే అండి. చంద్రమూర్తి గారు, మోడీ